వి ఆల్ లవ్ యూ అని. అరే ఇంత లేట్ అయింది ఏంట్రా ఏదో అన్న వెళ్ళి మూలుగా కొంచెం ఎందుకు ఇంత లేట్ చేశారని. అండ్ అసలు ఇక మిగతా వాళ్ళు అయితే మళ్ళీ మొత్తం పెద్ద మధ్యలో తీసుకొచ్చారక్క వాళ్ళు ఇంకో మ్యాజిక్ పీస్. సో హాయ్ గాయ్స్, నేను విశ్వాస్ రెడ్డి, తను హాస్తా, మీ అందరికి ఎలాగో తెలుసు. సో యాక్చువల్లీ క్వశ్చన్స్ మన ఫ్రెషర్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం, బట్ కారణాల వల్ల ఇప్పుడు యూస్ చేస్తున్నాం. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగాను ఆహ్లాదంగాను. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ నైస్ చాట్ విత్ మిస్టర్ విశ్వాస్ రెడ్డి. మీరు ఖచ్చితంగా వెళ్ళే ముందు ఒక పాట పాడే వెళ్ళాలి మన ఆడియన్స్ కోసం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? డబ్బులు ఏమి ఇస్తారంటే ట్రై చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రెషర్స్ అనగానే ఫస్ట్లో మైండ్లో ఏం వస్తుంది? యాక్చువల్లీ నాకు ఫస్ట్ మైండ్లో ఏమొస్తుంది అంటే రోజ్ గివింగ్ అనమాట. మస్తు చాలా. ఎందుకలా? అంటే జీవితంలో పర్లేదండి, ఇది బయట పెట్టేచ్చు. ఇది రా టాక్స్ విత్ వీకే. విఆర్ విశ్వాస్ రా టాక్స్ అంటే అదొకటి. అండ్ ఆల్సో మేమంతా ప్రాక్టీస్ చేసినాం అనమాట గుంపుగా. అదే టైంలో కొంచెం వి ఆల్ బాండెడ్ గర్ల్స్ అందరం కూడా. అప్పుడు కొంచెం ఏంటంటే అప్పుడే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడితే అంటే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ యూనో ఫ్రెషర్స్, ఒక ఈవెంట్ అవుతుంది ఇదంతా కన్నా అపార్ట్ ఫ్రమ్ దాట్ మేమంతా ఫ్రెండ్స్ అవ్వడానికి ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడానికి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ లేదు, వేరే క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ లైక్ నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడింది కాలేజ్లో, లైక్ ఫస్ట్ రాగానే అంటే ఆడియన్స్ నో ద ఆన్సర్, సో మీరు ఏం చెప్తారు? రాగానే ఫస్ట్ లైక్ ఫస్ట్ మాట్లాడింది అంటే లైక్ మంచిగా రజియా కాకుండా. అరే అంటే తన బయట టాక్, మీరు ఎవరు పేరు చెప్తే అంటే అప్పుడు ఐ వాజ్ టాకింగ్ టు ఎవ్రీ వన్, అందరితో మాట్లాడుతూ ఉండే. ఆ ప్రాసెస్లో వాళ్ళు కూడా ఈక్వల్లీ టాకెటివ్ ఉండే. సో అట్లా మంచిగా వాగుతూ ఉండే అనమాట బేసిక్గా. అంతే, అంత పెద్ద ఏం లేదు ఆడ దోస్తానంత. ఓకే, మీరు ఫస్ట్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు కదా ఫ్రెండ్స్లో, ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? చప్పట్లేస్తే చీరలు రావాలి అనుకుంటా దాని పేరు. ఐడియా నాది కాదు, ఆ ప్రాజెక్ట్లో నేనేం మెంబర్ కాదు. నన్ను తిను గ్రూప్లో ఇంకా యాక్టివ్ ఉంది ఆ గ్రూప్లో. ఐడియా నాది కాదు, నాకు అసలు స్కిల్ లేదు అని నేను ముందే చెప్పిన. నన్ను ఊరికే మీటింగ్కి రా అని చెప్పి అంటుండే కూడా ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇయరే, అంత అవసరం లేదు. కొంచెం అట్లనే ఉంటుండే మన రెస్పాన్స్, అంత సపోర్టివ్గా నేనేం బిహేవ్ చేయలే, అసలు ఏం జరగలేదు. హౌ వాజ్ యువర్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్? ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్సా మొత్తం ఇట్లా బ్లర్ బ్రో, స్మోక్ వల్ల అనుకుంటా మొత్తం ఇట్లా జుష్ అని చెప్పి ఇట్లా అయిపోయింది. ఏమైపోయింది? ఈవెంట్ మొత్తం డే మొత్తం అట్లా అయిపోయింది జుష్ అని. ఓకే, నీకు ఈ కాలేజ్లో దొరికిన సలార్ ఎవడు? సలారా ఎవడు ఆర్ ఎవరు? అపార్ట్ ఫ్రమ్ ద పర్సన్ వి నో. ఎవరు అంటే ఒక్కరి పేరు చెప్పలేను. ఒక్కరి పేరే ఉంటాడు సలార్. లేదు నాకు అలా ఒక్కళ్ళు అలా లేరు నాకు అంత. లేదు, యూ హావ్ టు చూస్ వన్ అంటే ఎవరిని? ఐ కాదు, చాలా కష్టం. ఐ వుడ్ చూస్ నన్ను, ఎవరిని చూస్ చేసుకుని అట్లాంటి సిచ్యువేషన్ వస్తే. కాలేజీలో చేసిన దూల పని ఏంటి? ఆర్ ఎన్నిసార్లు తలుచుకున్నా నవ్వు వచ్చే థింగ్ ఏంటి? దూల పని అయితే ఫస్ట్ ఇయర్లో విశ్వాస్ రెడ్డి బర్త్డే అన్నాడు. అంటే కాలేజ్కి వచ్చిన ఫస్ట్ టైం ఒక అడ్వెంచర్ చేసింది అంటే
విశ్వాస్ బర్త్డే అనమాట. అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ మేము అప్పటికి ఇంకా లేదని ఇవ్వాలి, అప్పుడే కాలేజ్కి వచ్చినాం. బట్ స్టిల్ మేము చాలా ధైర్యం చేసి సెక్యూరిటీని బోల్తా కొట్టించేసి సిబిఐటీకి వెళ్ళిపోయి సిబిఐటీ నుంచి గోడ దూకేసి మళ్ళీ ఎంజేటీలోకి వచ్చి లంచ్ తిన్నాము. హైలైట్ ఏంటంటే మేము వెళ్ళిన పనే జరగలేదు, బట్ స్టిల్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ అడ్వెంచర్. విశ్వాస్ రెడ్డి అండ్ గ్యాంగ్ వెళ్ళిందని బయట టాక్, నాకు తెలీదు. వాళ్ళు మాత్రం వెళ్ళి దొబ్బి తిన్నారు. ఇఫ్ నీకు ముసుకేసి కొట్టేయాలనుకుంటే ఎవరిని కొడతావు క్లాస్లో? నేనా? యు నో హూ? ఐ డోంట్ నో. మీకు ఎవరైనా తెలుసా? అందరికీ మా తెలుసు. టీం కూడా తెలియదంట. ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు, వారికి కూడా తెలుసు ప్రాబబ్లీ. అదే క్వశ్చన్ కి సమాధానం మాకు తెలియదే. సో లైక్ ఇప్పుడు ఎన్ని సెమ్స్ అయినా మనకు 4 సెమ్స్ అయినాయి అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 5 సెమ్ అయిపోతుంది. సో కంప్లీట్గా హౌ లైక్ ఈ కాలేజ్ మొత్తం ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ ఇక్కడ దాకా హౌ డిడ్ యూ ఎంజాయ్ లైక్ ఎవ్రీథింగ్? సో ఇది యాక్చువల్లీ నేను నా కాన్వకేషన్ రోజు చెప్దాం అనుకొని బాత్రూంలో ప్రాక్టీస్ చేసిన స్పీచ్, కానీ అది అవ్వదు కదా అని చెప్పి ఇక్కడ చెప్పేస్తున్నా. పెద్ద సమస్య వచ్చి పడింది. సో ఏంటంటే సో ఫార్ అనే కాదు, బట్ 4th ఇయర్ అయిపోయినా ఐ థింక్ బీటెక్ ఈజ్ అ బ్యూటీ అండ్ ద బీస్ట్ స్టోరీ. సో ఏంటంటే మనం నెక్స్ట్ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ చూసినా ఎంత చేసినా ఐ డోంట్ థింక్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా కేర్ ఫ్రీగా ఓన్లీ సబ్జెక్ట్స్ గురించి మాత్రమే టెన్షన్ పడి ఇంకా ఫ్రెండ్షిప్స్ కోసం ఆలోచించి గొడవలు పడి అదంతా ఈ ఫేజ్లోనే ఉంటుంది. ఇది దాటేసిన తర్వాత ఐ థింక్ విల్ లూజ్ దట్ ఇన్నసెన్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హోల్ 4 years జర్నీ. అండ్ బీస్ట్ వచ్చేసి ఒక ఎండింగ్కి వచ్చేసరికి అంతా తికమక అయోమయం, ఏమైపోతుందనే భయం, ఏం చేయాలి అనే యూనో ఇండిసైజివ్ థాట్స్ అండ్ సబ్జెక్ట్స్ వెనుక పరిగెట్టడం. అండ్ ఎస్పెషల్లీ ఇంకా మన అసలు చెత్తగాళ్ళు అసలు ఏం చేస్తామరు అన్నీ అసలు అయితే ఉంటాడు వేస్ట్ కాడు అసలు. ఇవన్నీ బయట మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ చేసుకుందాం, కానీ అసలు దేనికి కోఆపరేట్ చేయరు, దేనికి ఏం సపోర్ట్ ఉండదు. ఇక మళ్ళీ బయట ఏమో అందరూ అంటారు, అరే లోపల ఏం లేదురా బాబు, 29 years నుంచి అట్లనే ఉంది. లేదు, దెర్ ఆర్ రియలీ వెరీ ఫ్యూ ఫ్యాకల్టీ హూ స్ట్రైవ్ టు హెల్ప్ అస్ విత్ ఎవ్రీథింగ్. అసలు ఇక మిగతా వాళ్ళు అయితే సో ఇంకా యాక్చువల్లీ నేను మెకట్రానిక్స్కి రావడానికి ఒక దేవత కారణం అనమాట. ఆవిడ చాలా ఎంతూజియాజం, స్టూడెంట్స్ని అసలు ఏదో ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటుంటుంది. ఆవిడ చెప్పగానే అసలు మెకట్రానిక్స్ అబ్బా రోబోటిక్స్ అనుకొని ఫుల్ ఎగ్జైట్మెంట్లో జాయిన్ అయినా. ఆనెస్ట్లీ నాకు అసలు ఏం తెలియదు ఇంజనీరింగ్ గురించి, బట్ నాకేంటి అంటే అకాడమికల్లీ నాకేం పెద్ద గోల్స్ లేవు కాబట్టి ఓకే లెట్స్ డూ సంథింగ్. అండ్ మెయిన్ రీజన్ ఇవన్నీ కాదబ్బా, నాకు ఫ్రీ సీట్ వచ్చింది మెకట్రానిక్స్లో. ఇక మమ్మీ డాడీతో డబ్బులు కట్టించకుండా ఈగో అనమాట, నేనే సంపాదించుకున్నా అని చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్పి జాయింట్ వచ్చి చూసి నేను ఏమనుకున్నా, వచ్చిన తర్వాత నేర్చుకుందాం, చాలా కూల్ కొడుతుంది, రోబోటిక్స్ అంట మెకానికల్ కన్నా ఎక్కువ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకన్నా తోపు అంటున్నారు, సిఎస్సి వాళ్ళ జాబులు కూడా దుబ్బేయచ్చు అంట. ఇట్లా విన్న తర్వాత చాలా కూల్ అనిపించింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏదో నేర్చేసుకుందామని వచ్చి చూస్తే అసలు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటున్నారు బ్రో. అరే ఇంటర్లో నుంచి ఇప్పుడే బయటపడ్డాం, అవి వద్దు అనుకొని ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, సో నాకు తెలియని మ్యాటర్ ఏంటంటే ఈ విషయం అందరికీ తెలుసు అంట, నాకు తెలీదు. ఇది మొత్తం ఫిజిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అని నాకు కాలేజ్కి వచ్చాకే తెలిసింది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే పరమ చిరాకు.
సో ఇంకా ఓకే ఇంకా ఐమ్ స్టక్ విత్ దిస్ అని చెప్పి అలా అప్పటి నుంచి ఆ పడవని అలా లాక్కొస్తూ ఉన్నాను అనమాట. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమే. సో దట్ ఈస్ మై బీటెక్ లైఫ్ సమ్డ్ అప్. సో ఓవరాల్ ఎంత రేట్ చేయొచ్చు? హౌ వాజ్ యువర్ లైఫ్, బీటెక్ లైఫ్? 10 on 10 యాక్చువల్లీ బాగానే ఉన్నా, అంత బ్యాడ్ స్టఫ్ ఏం లేదు. అంటే ఉన్నాయి కానీ ఐ థింక్ ఈ 4 years బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్, గుడ్ అండ్ బ్యాడ్ కంబైన్డ్. గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పావు కదా, సో ఇప్పుడు దాకా గుడ్డే మాట్లాడాం. లైక్ ఇఫ్ యూ వాంట్ డిలీట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్, ఒకటి ఫ్రమ్ ద కాలేజ్, ఏంటిది అండ్ ఎందుకు? ఏంటి ఎందుకు అంటే ఫస్ట్ సెమిస్టర్ తప్ప మిగతా మొత్తం డిలీట్ చేసేస్తా. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో చాలా బాగుండే అనమాట. అంటే అప్పుడే కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్, అందరి గురించి కంప్లీట్గా తెలియదు. అంటే అప్పుడు అందరూ మంచోళ్ళే ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉండే. అంటే బేసిక్గా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్స్ లేవు, మనం ఫ్రెండ్స్ అవుతాము అనేది ఉండే. అప్పుడే మంచి అడ్వెంచర్స్ చేసినాం. అండ్ మెయిన్గా ఏంటి అంటే సెమ్ అయ్యే వరకు ఏం టెన్షన్ లేవు, ఏం లేవు. సెమ్ అయిపోయింది, ఆ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెమ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి ఒక సైకిల్ స్టార్ట్ అయిపోయింది, ఒక లూప్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాయాలి, ఫెయిల్ అయినవి పాస్ అవ్వాలి, ఒక ఇది వచ్చేసింది అనమాట. బట్ ఫస్ట్ సెమిస్టర్ ఆల్సో ఏంటి అంటే కొత్త కదా, ఒక ఎగ్జైట్మెంట్ ఉండే. ఇప్పుడు ఏముంటుంది నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండే. కొత్త పరిచయాలు, కొత్త గ్యాంగ్, కొత్త అలవాట్లు, కొత్త రొటీన్, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ. HR2 కొత్త పిచ్చి లాగా అంటారు కదా, ఆ టైప్లో ఫస్ట్ సెమిస్టర్ వాజ్ గ్రేట్ అనమాట. అంటే అప్పుడు ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్. అంటే ఫస్ట్ ఇయర్లో అప్పుడే ఏం తెలియదు కదా మనకు, జస్ట్ అప్పటి వరకు స్కూల్, ఇప్పుడు కూడా ఏం ఇంటర్. తెలియదు యాక్చువల్లీ, ఇప్పుడు కూడా ఏం తెలియదు మనకి. అది నిజమే, కాకపోతే నేను అనేది ఏంటంటే అప్పటి వరకు ఇంతే, ఇంకొంచెం ఇంతే ఉండే మన వరల్డ్. స్కూల్ అసలు ఇంటర్లో అయితే మనల్ని అటు ఇటు కూడా చూడనిచ్చేవాళ్ళు కదా 2 years. కానీ బీటెక్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం విండో ఓపెన్ అయింది. ఏంటంటే ఫస్ట్ స్టెప్ టు ద వరల్డ్ అనుకో, అట్లా ఉండే కదా. కొంచెం ఫ్రీడమ్ టేస్ట్ ఏంటో తెలియడం స్టార్ట్ అయింది, ఫ్రెండ్స్తోని చిల్ అవ్వడం. అండ్ బాగుండే ఎందుకంటే నేను 2 years మొత్తం చాలా నంబుగా ఉండే. ఇంటర్ మొత్తం నేను కావాలని ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోకుండా అట్లుండే. ఎండింగ్లో ఐ ఓపెన్ అప్, ఐ ఫౌండ్ గుడ్ ఫ్రెండ్స్. కానీ అంత నేను ఓపెన్ అప్ అయ్యి ఐ వాజంట్ మై సెల్ఫ్ దోస్ 2 years. కానీ బీటెక్ వచ్చే ముందు ఫ్రెష్ చాప్టర్, నాలాగా నేను ఉండాలి అనుకొని అనుకొని వచ్చా కాలేజ్కి. సో ఐ హావ్ ఆల్వేస్ బీన్ మై సెల్ఫ్ అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దట్. నెక్స్ట్ ఫ్రెషర్స్ ప్రాక్టీస్. నవ్వక, నువ్వు చెప్పిన క్వశ్చన్ హైపర్ ఇంటరాక్షన్ విత్ గోల్డెన్ డ్రైవ్ ఎలా అయింది? సో గోల్డెన్ డ్రైవ్ పేరు అయితే నేను పెట్టలేదు. అందరికీ తెలుసు, ఎవరు పెట్టారో వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకులే ఇంకా. సో ఏమైందంటే వీళ్ళు సీనియర్స్ వచ్చి చెప్పారు అనమాట, మీరు ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, మీరు అంతా డాన్స్ ఆడాలి, ఆ రోజు కపుల్ డాన్స్లు కూడా చేయాలి, CRJR అయితే కంపల్సరీ, అది అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వేయరు వాళ్ళు. దాని తర్వాత మేమందరం ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టాలు అనమాట. ఇక్కడ ఎంటెక్ క్లాసులు చుట్టూ తిరుగుతూ, మా క్లాస్లో తిరుగుతూ ఒక స్కిట్ కూడా చేద్దామని ప్లాన్ చేసాం. దానికి ఏంటి స్టోరీ రాసి ప్రాక్టీస్ కూడా చేసిన తర్వాత అది ఫ్రెషర్స్లో చేయలేకపోయాం, అది వేరే విషయం. కానీ డ్యాన్స్ చేసేటప్పుడు మ్యాషప్ యూట్యూబ్లో ఉన్నదే దొబ్బేద్దామని ఒకళ్ళు, లేదు మనమే తయారు చేసుకున్నామని ఒకళ్ళు. ఆడియో ఎడిటింగ్ రాదు మాకు, ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు.
సో ఒక స్టేజ్కి అసలు మేము ఎవరే చేయం పో అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఎక్సెప్ట్ ఫర్ గోల్డెన్ ట్రయల్ వాళ్ళు ముగ్గురే చేయడానికి విల్లింగ్ ఉండే పాపం. మిగతా వాళ్ళందరూ ఇక వి గివ్ అప్. నాకు కొంచెం మూగిసలాట అనమాట. నేను ఏది డిసైడ్ అవ్వలేను అనమాట. కొంచెం దూల కదా, నాకు చేయాలని ఉంది, ఇంకో పక్క చేయదని. బట్ అటు చేసి ఇటు చేసి అప్పుడు ఏంటి ఎడిట్ చేసుకొని ఆడియోలన్నీ మంచిగా సూపర్ ప్లాన్ చేసి బాగా చేసామన్నమాట. మంచిగా పాటలు నేర్చుకున్నాం. ఈ పాట ప్రాక్టీస్ చేసేది ఇంకొక హైలైట్. వెళ్ళి రిట్రీట్లో కూర్చొని నేను ఆర్ది నిత్య రిట్రీట్లో కూర్చొని ఏ పాట పాడదామని చెప్పి డిస్కషన్ మొదలు. అయితే సరే అందరికీ కామన్గా వచ్చింది మహాగణపతి పాట. సరే నేర్చుకుందామని చెప్పి మొదలు పెట్టిన తర్వాత నిత్యాకేమో సైగ్ అవుతుంది అనమాట. తనకు వచ్చిన వర్షన్ వేరు, నాకు వచ్చిన వర్షన్ వేరు. నేనేమో నీకు ఏదొస్తే నేను దాన్ని అందుకుంటా, నువ్వు అది పాడు అని చెప్తే తన కన్ఫ్యూజన్ రచ్చ తలకాయ నొప్పుల తర్వాత అల్టిమేట్గా ప్రాక్టీస్ చేసి పాడినాం. అందరూ ఇంప్రెస్ కూడా అయిపోయారు. అదంతా తర్వాత ముచ్చట. సో ఇంక అట్లా ఆర్ది ఏమో సోలో పర్ఫార్మెన్స్ చేసిందనమాట. లాస్ట్ మినిట్లో చెప్పారు పాప మా పాపకి చెయ్యాలి ఇట్లా, మీరు ఈ ఫ్యాకల్టీ వస్తారు వాళ్ళ ముందు ఒక పర్ఫార్మెన్స్ కావాలి అని చెప్తే పాపం ప్రాక్టీస్ చేసింది. ఫలితంగా మిస్ పర్ఫార్మర్ కూడా గెలుచుకుంది. సో అలా జరిగిందనమాట. యాక్చువల్లీ నేను కూడా ఉన్నా ఈ మధ్యలో, నన్ను నేను మర్చిపోయా. సో ఈ ప్రాసెస్లో నన్ను ప్రతిభా ప్రదర్శన కూడా చేయడం జరిగిందనమాట. సో నేను మ్యూజిక్ నేర్చుకున్న చిన్నప్పటి నుంచి అని, కొత్త ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికి తెలియదు. వన్ ర్యాండమ్ డే ఎందుకో ఈ డిస్కషన్ రావడం మూలాన ఐ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ దట్ డే. సో అందరూ చాలా ఇంప్రెస్ అయిపోయి మనం ఏదో ఒక పర్ఫార్మెన్స్ పీక్ పడేద్దాం, నువ్వు మాత్రం కంపల్సరీ పాడు అనేసి అన్నారు. సో సరే అని చెప్పేసి ఇంకా నేనున్నా కదా మాట్లాడుతా, వినండి చాలు. సో ఇంకా నేను ఫైనలీ నేను కూడా పాట పాడిన స్టేజ్ మీద. ఇంకా అట్లా అయినాయి మా పర్ఫార్మెన్స్లు. ఒకరోజు ఈ గోల్డెన్ ట్రయల్ ముగ్గురు ఏం చేసారంటే, నేను ఒక్కదాన్నే ఉండే, వీళ్ళు కాకుండా అంటే వీళ్ళ తర్వాత అంత ఇన్వెస్టెడ్ ఉన్నది నేను రజియా అనమాట. అయితే ఆ రోజు రజియా కూడా ఎందుకో లేదు, నేను ఒక్కదాన్నే ఉండే. నేను ఉన్నానని మర్చిపోయి వీళ్ళు ఎగురుకుంటూ లంచ్కి వెళ్ళిపోయారు. మేము వస్తామని చెప్పే వెళ్ళారు, కాదు వెళ్ళి ఎన్నింటికి వచ్చారు కదా తెలుసా? 4 o'clockకి కాలేజ్ అయిపోద్దంటే 3ంటికి వచ్చారు. నాకు గుర్తుంది, అవమానం పడ్డది నాకు గుర్తుంటుంది. మీకెందుకు గుర్తుంటుంది? 3కి కూడా రాలేదా? 4ంటికి వచ్చారు. లేదు ఏదన్నా కానీ చాలా లేట్ వచ్చారబ్బా. నేను చాలా హర్ట్ అయినా. అసలు ఆశిత ఒంటరిగా ఉన్నదని కొంచెం కూడా జాలి దయ లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి లంచ్ చేసుకొని వచ్చారు. ఫ్రెండ్స్ FRIENDS ఫ్రెండ్స్తో వెళ్ళి లంచ్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. బట్ కొత్త ఫ్రెండ్స్ కదా, సో నేను అరవలే, ఏం చేయాలి. గోల్డెన్ ట్రయల్లో అప్పట్లో నిత్య కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుండే అనమాట. ఆ పిల్ల అసలు ఏం అనలేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే తను అసలు ఏం అనలేదు. భూమిక ఆర్ది కూడా నాకు గుర్తుండి ఏం మాట్లాడలేదు. భూమిక అని అరే ఇంత లేట్ అయింది ఏంట్రా ఏదో అన్న వెళ్ళి మూలుగా కొంచెం ఎందుకు ఇంత లేట్ చేశారని అంటే, అరే సారీ రా మేము టైం చూసుకోలేదు, వీళ్ళు వెళ్దాం అని చెప్పి లేట్ చేసేసారు అని చెప్పి ఇట్లనే చెప్పింది చాలా దీనమైన వాయిస్తో. ఇంక ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఏం చేసి ఏం ఉపయోగం అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. సో అదనమాట బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మొత్తం పెద్ద మధ్యలో సీనియర్స్ని తీసుకొచ్చారక్క. వాళ్ళు ఇంకో మ్యాజిక్ పీస్ మా క్లాస్ వాళ్ళకి మించి వాళ్ళ మధ్యలో వచ్చి, కానీ పాపం మంచోళ్ళు లేదు. మరీ ఏంటి మా జూనియర్స్ అయితే కాదు, మా జూనియర్స్ అయితే ఇప్పుడు అయితే అసలు నేను పోయి నేర్పించాల్సి వచ్చింది వాళ్ళకి. వి ఆల్ లవ్ యూ. నీ ఇంకమ్మా నేను నీకు ఇంటర్వ్యూ ఏమి అందుకేను. అసలు మీరు ఇట్లనేనా మీ గెస్ట్ని రెస్పెక్ట్ చేసేది? ఇట్లా హేళనే చేస్తారా? కాదక్క, సారీ అక్క, సారీ పిల్లలు. యు గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో ఫస్ట్.
దిస్ ఇస్ మై స్టూడియో. ఏ దీనికి మేము డబ్బులు కట్టినాం 1,65,000 వెళ్ళిపోపు. మాగా మైక్ ఇసిరేద్దామంటే మైక్ నాదే అందుకనే. సో మా సీనియర్స్ ఏంటంటే మధ్యలో వచ్చి వాళ్ళు కొరియోగ్రఫీ కొంచెం మాకు ఇట్లా రావట్లేదు అంటే వాళ్ళప్పుడు చేసిందంట మాకు నేర్పించి వెళ్ళారు. అయితే నిత్యవాదన ఏంటి అంటే వాళ్ళు బాగా చిక్కుండే అనమాట. ఇప్పటికీ ఉన్నారో లేదో నాకు తెలీదు. నేను తీసుకొస్తా అంటది. వాళ్ళు ఏంటి సీనియర్స్ చూడాలని డాన్స్. నేనేమో అట్లా ఎట్లా తీసుకొస్తావు నువ్వు ఇప్పుడు చూసేస్తే వాళ్ళు రేపు ఏం చూస్తారు అనేసి నేను అన్నమాట. ఏమైతుంది నేర్పించింది వాళ్ళే కదా, అప్పుడు చూసారు కదా, వాళ్ళు నేర్పించింది ఒక్క పాటే కదా, మిగతావన్నీ రేపు చూస్తారు కదా, వాళ్ళ కోసమే కదా మనం పర్ఫామ్ చేసేది అంటే ఆ డాన్స్ మ్యూజిక్ అని చెప్పి మేమిద్దరం కొంచెం చిన్న టామ్ అండ్ జెర్రీ క్వారల్ అయిందనమాట. నేను కొంచెం యాక్చువల్లీ అప్పుడు అలిగిన సీరియస్గా. వెళ్ళి స్టెప్స్ మీద కూర్చున్నా. ఎవరి మీద అడిగిన? మరదల పిల్ల. నిత్య మరదల పిల్ల అలిగినప్పుడు. అప్పుడు నిత్య వేరు, ఇప్పుడు నిత్య వేరు అసలు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. అప్పట్లో నిత్య కొంచెం ఏదో బిహేవ్ చేసేది. యాక్చువల్ ఆమెకు కూడా చెప్పిన విషయం, నువ్వు ఫస్ట్ ఇయర్లో కొంచెం తేడా బిహేవ్ చేస్తున్నాయి, నీకు ఏమైంది అని చెప్పి డిస్కషన్ అవ్వడం జరిగింది. సో అదంతా మా పర్సనల్ కాబట్టి ఇవన్నీ అక్కడ నుంచి ఆ సమాధానం కాన్వర్జేషన్ అంతా నేను షేర్ చేసుకోను. సో అప్పుడు అట్లా అయిందనమాట. రజియా వచ్చి నేను ఇట్లా అని చెప్పి ఇట్లా చాలా కోపంగా ఉంటే రజియా మాత్రం పాపం మరే వదిలేరా, ఇట్లనే రా, అరే వదిలేరా, అదిరా ఇదిరా అని చెప్పి ఆమె. తేడా అంటే ఎట్లా అంటే అప్పుడు కొంచెం ఒక చోట డాన్ లాగా బిహేవ్ చేసేది. నేను చెప్తే ఎందుకు వినర్రా అన్నట్టు చేసేది అనమాట. ఒక్కో రోజు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది. కానీ అప్పుడు కూడా అర్థమైన విషయం ఏంటంటే ఎట్ హార్ట్ ఆమెకి ఏం ఉండదు, మంచిదే పాపం, కొంచెం అట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండే. సో ఇప్పుడు చాలా షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇప్పుడు. అప్పుడు అట్లా అయినుండే అసలు ఫ్రెషర్స్ అప్పుడు చాలా. ఫస్ట్ ఇయర్ మనం ఒక స్కిట్ అనుకున్నాం, అది నీకు గుర్తుందా? యాక్చువల్లీ గుర్తుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ ర్యాగింగ్ అనమాట. సో ఒక 4 సీనియర్స్, నేను భూమిక కూడా సీనియర్స్ బ్యాచ్లో ఒక మెంబర్స్. సో నువ్వు, సుబ్బు, విష్ణు కూడా కదా జూనియర్స్, వీరంతా జూనియర్స్. సో విశ్వాస్ వచ్చేసి తాగుబోతాడు అనమాట. అంటే ఇట్లా చాలా ఇట్లా తూగుకుంటూ నడుచుకుంటూ రావాలి, వాడి క్యారెక్టర్ అది. విష్ణు అండ్ సుబ్బు నార్మల్గానే వస్తే మేము వాళ్ళకి టాస్క్ ఇవ్వాలన్నమాట. ఏమని విష్ణుని అమ్మాయి అనుకొని సుబ్బు ప్రపోజ్ చేయాలి అని చెప్పి టాస్క్ ఇస్తాము ర్యాగింగ్లో పార్ట్గా. ఇస్తే వాళ్ళు సమోసా తింటావా శిరీష అది రీక్రియేట్ చేశారు. శిరీషనే కదా, అది రీక్రియేట్ చేశారు. ఇట్స్ రియలీ క్యూట్. దాని తర్వాత విష్ణు గుండెలు బాధేసుకొని ఏడవాలన్నమాట. సో అది ప్లాన్ చేసాం. దాని తర్వాత నేను రాజు గేలా చేసి వాళ్ళిద్దరు గేలాగా చేయాలన్నమాట. గే కపుల్ లాగా క్యాంపస్ మొత్తం తిరగాలని చెప్తాం మేము. అది వాళ్ళిద్దరు టాస్క్ అది అట్లా. కానీ ఇదంతా ప్లాన్ వేసిన తర్వాత టైం లేదని ఫ్రెషర్స్లో పీక్ పడేశారు. సాడ్. చాలా స్టార్ట్ చేసాక మళ్ళీ రాదు. సో ఈరోజు మనతో ఉంది హాస్తా. ఇది మళ్ళీ అదే నాకు నవ్వు వస్తుంది రా. సో మీ అందరికి తెలుసు తిను హాస్తా. సో అక్కడ భూమి దుబ్బేవాడినాడు భూమి, నువ్వు ఏమనవేంది నువ్వు. సో హాయ్ గైస్, ఈరోజు మనతో ఉంది ది ఫేమస్ హాస్తా ఆఫ్ MGIT. నాకు ఇంగ్లీష్ రాదు, నువ్వు నవ్వకాక. సో వెనకాల ఉంది అవర్ చీఫ్ వర్కర్ ఇక్కడ.
మన దానికి మన ఛానల్ కి అర్థమైంది. హీఈస్ ఎడిటర్ ఆఫ్ అవర్ క్లాస్. ఒకసారి ఇట్లా ఉల్టా పెట్టుకో. ఈజ్ ద కెమెరా మ్యాన్. ఆమె పని మనిషి మన దానికి. సో ఈమె చేసినంత మంచి పని ఈ దునియాలో ఎవరు చేయడాన్ని బయట టాక్ ఉంటది. మన ఆయమ్మ కూడా ఈమె దగ్గర ట్రైనింగ్. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది చాలు.